అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. హెరిటేజ్ గ్రూప్స్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్, న్యూఢిల్లీ సంయుక్త చొరవతో శ్రీ అలోక్ వర్మ, డాక్టర్ ఆర్ శ్రీధర్ కలిసి రూపొందించిన ప్రాజెక్ట్ శ్రీమతి శైలజా సుమన్, జాహెద్ ఫారూఖీల సమన్వయ కార్యక్రమమే అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, కార్యాచరణ కేంద్రాల వివరాలు అందించి న్యాయపరమైన మార్గదర్శకత్వంలో భావోద్వేగాలకు మద్దతునిస్తూ వృద్ధుల దుర్వినియోగం, నిరాశ్రయుడైన వృద్ధులను రక్షించడం వంటి వాటికి సంబంధించిన సమాచారం కోసం సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567, టోల్ ఫ్రీ నంబర్ మరొకసారి 1456 సంప్రదించవచ్చు. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు అల్జీమర్స్ అండ్ రిలేటెడ్ డిజార్డర్ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థకు చెందిన బాలా శశిధర్. గుడ్ మార్నింగ్ శశి గారు. గుడ్ మార్నింగ్ బాలా. గుడ్ మార్నింగ్ అండి. This is Ilyas here. ఐఎమ్ జ్యోత్స్న బాలా. I would like to tell the listeners of this podcast a little bit about Shashidhar Komarwal garu. He is a postgraduate in human resources from Symbiosis University and right now he is actively associated with Sparsh Hospice. Sparsh Hospice గురించి చాలా మందికి తెలిసి ఉంటుంది. ఇది ఇండియాస్ లార్జెస్ట్ స్టాండ్ అలోన్ హాస్పిస్. టెర్మినల్లీ ఇల్ గా ఉన్న వాళ్ళు వాళ్ళ లాస్ట్ స్టేజెస్ లో ఇక్కడ ఉంటారు. వీటన్నిటికంటే ఇప్పుడు రైట్ నో ఆయన హార్ట్సీ, దట్ ఈస్ మనం ఈ రోజు మనం మాట్లాడుకోబోయే హార్ట్సీ అంటే అల్జీమర్స్ రిలేటెడ్ డిజార్డర్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ కి కో ఫౌండర్ గా కూడా ఉన్నారు. సో వీటితో పాటు బాలా గారు, షీఈ్ ఆల్సో ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ మేనేజ్మెంట్ అండ్ లా. ఆవిడ కూడా కో ఫౌండర్ ఫర్ దిస్ హార్ట్సీ అల్జీమర్స్ రిలేటెడ్ డిజార్డర్ సొసైటీ ఆఫ్ ఇండియా. సో దీనికి ఆవిడ కూడా కో ఫౌండర్ గా ఉన్నారు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కనెక్టెడ్ టు సీనియర్ సిటిజన్స్ ప్రాబ్లం అండి. సీనియర్ సిటిజన్స్ జనరల్ గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, సీనియర్ సిటిజన్స్ ని చూసుకునే కేర్ గివర్స్ తో వచ్చే వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్, వీటన్నిటితో వీళ్ళు క్లోజ్ గా అసోసియేట్ అయి ఉన్నారు. కాబట్టి ఈ పాడ్కాస్ట్ కూడా ఫర్ ద సీనియర్ సిటిజన్స్. కాబట్టి ఐ థాట్ దట్ దిస్ ఈస్ ఐడియల్ కపుల్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు వీళ్ళిద్దరు. వీళ్ళు దీంట్లో అసోసియేట్ అయ్యారు. సో వీఆర్ హ్యాపీ టు జాయిన్ టుగెదర్ టుడే అండ్ టు టాక్ అబౌట్ సర్టన్ థింగ్స్ విచ్ మే బి ఆఫ్ ఇంట్రెస్ట్ టు సీనియర్ సిటిజన్స్ అండి. వన్ సింపుల్ క్వశ్చన్ టు బాలా. అసలు ఈ ఆర్ట్సీ స్కోప్ ఏంటండి? వాట్ ఈస్ ద స్కోప్ ఫర్ దిస్ ఆర్ట్సీ? అల్జైమర్స్ అండ్ రిలేటెడ్ డిజార్డర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈస్ ఎ నేషనల్ ఆర్గనైజేషన్. దానికి చాప్టర్ ఆఫీసెస్ ఉన్నాయండి. మోర్ దెన్ 22 చాప్టర్స్ కరెంట్లీ. హైదరాబాద్ చాప్టర్ వచ్చి రన్ చేస్తాము. అల్జైమర్స్ మీరు అందరికీ తెలిసినట్టు జనరలీ పీపుల్ మర్చిపోవటం అనేది, లేకపోతే యాంగ్జైటీ ఒకటి, రిపీటెడ్ గా అదే మాటలు మాట్లాడటం, ఆర్ బిహేవియరల్ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. డిస్ఇనిబిషన్ అవన్నీ ఉంటాయి. ఈ డిజార్డర్స్ ని మనం సెగ్రిగేట్ చేయాలి అంటే మెంటల్ హెల్త్ స్పెక్ట్రమ్ లో అల్జైమర్స్ అనేది ఇట్ ఈస్ యూజువలీ ఐడెంటిఫైడ్ ఇన్ సీనియర్ సిటిజన్స్ ఓవర్ ద ఏజ్ ఆఫ్ 60. బట్ ఈ ప్రాబ్లం వచ్చేసి మనం ఎర్లీ ఆన్సెట్ డిమెన్షియాస్ కూడా ఉన్నాయి. అందుకని మనం లైఫ్ స్టైల్ డిసీజెస్ ని మనం కంట్రోల్లో పెట్టుకోగలుగుతాము. దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. మనం యాజ్ యంగ్స్టర్స్ ఆర్ టీనేజర్స్ వీల్ హ్యావ్ టు హ్యావ్ క్లియర్ విజన్ ఆఫ్ మన హెల్త్ ని మనం ఎలా చూసుకోగలిగితే మనం యాజ్ వి గ్రో ఇలాంటి ఇష్యూస్ అన్ని మనం కర్టైల్ చేసుకోవచ్చు, ఆర్ వీ కెన్ కీప్ ఇట్ ఎట్ డే. టిపికల్ గా ఈ మెంటల్ హెల్త్ అనగానే మనం ఎవరికి చెప్పుకోము. ఇది మనకి స్టిగ్మా ఉంటుంది పెద్దగా. ఫ్యామిలీ మెంబర్స్ తోటి మనం మాట్లాడి వాళ్ళకి ఆ ధైర్యం ఇప్పించి మనం మాట్లాడుకోవచ్చు అని ఫ్యామిలీ కేరర్స్ కి కూడా నేను పర్సనల్ గా ఐ మీన్ టచ్ విత్ దెమ్ అన్నమాట. సో ఇది చేస్తామండి. అంటే బాలా, వన్ అనదర్ క్వశ్చన్ రిలేటెడ్ టు దిస్ ఓన్లీ. ఈజ్ ఆర్ట్సీ ఏ కమర్షియల్ ఆర్గనైజేషన్? లేదండి, ఇది ఇట్స్ ఎన్ ఎన్జిఓ, ఇట్స్ ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండ్ వి ప్రొవైడ్ సర్వీసెస్ విచ్ ఆర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు సిటిజన్స్ హూ కమ్ టు us, టు ఆల్ ద ఫ్యామిలీస్ హూ కన్సల్ట్ us. శశి గారు, మీరు పేషెంట్ ఎందుకు వై షుడ్ దే గో టు ఆర్ట్సీ ఆర్ ఎనీ ఫెసిలిటీకి ఎందుకు వెళ్ళాలి అసలు? వై కాంట్ దే గెట్ ఇట్ డన్ అట్ హోమ్ అండి? ఒక నర్స్ నో ఎవరినో పెట్టుకుని వై కాంట్ దే డూ? ఇన్ వాట్ వే దిస్ ఇస్ అడ్వాంటేజెస్ టు us? అంటే మనం డిమెన్షియా గురించి మాట్లాడడం ప్రారంభిస్తే మొదటగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గతం 20 సంవత్సరాల్లో అవగాహన పెరిగింది.
అంటే ఈ అవగాహన ఉట్టి జనరల్ పబ్లిక్ లో నేను అనట్లేదు, ఈవెన్ అమాంగ్స్ట్ మెడికల్ ప్రాక్టీషనర్స్. అంటే ఇప్పుడు ఒకనప్పుడు ఒక 15 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం ఒకళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే వయసుకి వచ్చిన ఇదొక లక్షణం, ఇదొక జబ్బు, ఇది జబ్బు అనేసి గుర్తించేవారు కాదు. అనేవాళ్ళంటే ఇది వయసు సంబంధించిన డీజనరేషన్ అనేసి, ఇది మతిమరుపు వస్తుందండి, వీళ్ళు వృద్ధులు అయిపోయారు, వీళ్ళు సీనియర్ సిటిజన్స్ అయిపోయారు, అందులో ఇది వచ్చేది ఒక ప్రాబ్లం అన్నట్టుగా నేను పక్కకి తీసి పెట్టేసేవారు. ట్రీట్మెంట్ పరంగా లేదంటే ఇన్ఫర్మేషన్ పరంగా ఎవరికి పెద్దగా ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు, యాక్సెస్ ఉండేది కాదు. ఇప్పుడు ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే అవగాహన లేకపోవటం వలన చాలా మటుకు కుటుంబాలకి ఈ ప్రాబ్లం కానీ ఇంట్లో స్టార్ట్ అయింది అనుకోండి, ప్రారంభించింది అనుకోండి, వాళ్ళు ఈ ప్రాబ్లంతో అసలు దీన్ని ఎలా ఎదుర్కోవాలి, దీనికి సంబంధించిన అసలు ఇష్యూస్ ఏంటి, దీన్ని ఎట్లా మేనేజ్ చేయాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్, ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవి ఇవాళ రేపు గతం 20 సంవత్సరాలు ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అయిపోయిందంటే చాలా మటుకు ఫ్యామిలీస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినప్పుడు ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఎవరికైనా హైదరాబాద్ లో ఉన్నారో వాళ్ళు స్వయంగా ఇద్దరే ఉంటున్నారో లేదంటే వాళ్ళిద్దరితో ఒక పని మనిషిని పెట్టుకోవటం ఉండటం జరుగుతోంది. పిల్లలు ఇక్కడ ఎవరు లేరు, హైదరాబాద్ లో ఉండకపోవచ్చు, ఇంకెక్కడైనా మన దేశంలోనే ఉండొచ్చు, లేదంటే ఇంకా ఇతర దేశాల్లో ఉండొచ్చు. ఈ ఇండివిజువల్స్ వాళ్ళ ఐసోలేటెడ్ పాకెట్స్ లో ఉండటం తోటి ఈ ఇబ్బందిని ఎవరు కరెక్ట్ గా అండర్స్టాండ్ చేయలేకపోతున్నారు. అండ్ ఇప్పుడు ఈ జబ్బుకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ డిమెన్షియాస్ అనేసి దానికి ఈ అంబ్రెల్లా టర్మ్ కి కామనాలిటీ ఏంటంటే ఇట్ ఈస్ అ ప్రోగ్రెసివ్ కండిషన్. అంటే ఇది ముందరికి వెళ్తూ సంవత్సరాల తరబడి వాళ్ళకి ఒక ప్రోగ్రెసివ్ డిక్లైన్ ఉంటుంది మెంటల్ కెపాసిటీలో, వాళ్ళ ఆలోచన చేయగలిగే స్థాయిలో. ఈ ప్రోగ్రెసివ్ కండిషన్స్ లో వాళ్ళు 3 సంవత్సరాలు పట్టచ్చు, 30 సంవత్సరాలు పట్టచ్చు. ది పర్సన్ ఈజ్ మోర్ ఆర్ లెస్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ది వరల్డ్. ఈ ప్రపంచం నుంచి వాళ్ళకి ఒక రకమైన డిస్కనెక్షన్ జరుగుతుంది. ఈ డిస్కనెక్షన్ జరగడంతో మనిషి అయితే మనతో ఉన్నారు, కానీ వాళ్ళకున్న ఇబ్బందుల్ని మేనేజ్ చేయడానికి మీకు ఒక మనిషి కాదు 4-5 ఉండాల్సి వస్తుంది. అది ఇవాళ ఉన్న న్యూక్లియర్ ఫ్యామిలీ సెటప్స్ లో ఇట్లాంటిది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అండ్ ఇన్స్టిట్యూషన్స్ గా ఇప్పుడు సంస్థలు పెట్టి ప్రైవేట్ పార్టీస్, హాస్పిటల్స్, కొంతమంది ఎన్జిఓస్ ఈ ఎల్డర్ కేర్ సెంటర్స్ పెట్టడం, అక్కడ ఇట్స్ అన్ అడ్వాంటేజ్ టు ద ఫ్యామిలీ. 15 సంవత్సరాల క్రితం లేదు, ఇవాళ ఉంది. వీళ్ళు ఇలాంటి సర్వీసెస్ ని అవైల్ చేసుకుంటే వాళ్ళకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇవి బెస్ట్ సర్వీసెస్ అనేసి. మనం ఇంకా ఈ సర్వీసెస్ లో ఇంకా వీఆర్ ఇన్ ది వెరీ ఎర్లీ స్టేజెస్, నేసెంట్ స్టేజెస్ లోనే ఉన్నాం. సో ఇంకా చాలా మటుకు ముందరికి వెళ్ళాలి. అండ్ ఉపయోగించుకోగలిగితే ఈ సర్వీసెస్ వాళ్ళకి చాలా లాభంగా ఉంటాయి. అల్జైమర్స్ రిలేటెడ్ డిజార్డర్స్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ కో-ఫౌండర్స్ మిసెస్ బాలా, శశి గారులతో మనం డిమెన్షియా గురించి మాట్లాడుతున్నాం. డిమెన్షియాతో బాధపడుతున్న కుటుంబ సభ్యుల్ని ఏదైనా ఒక కేర్ సెంటర్ లో పెట్టి చికిత్స చేయించడం చాలా శ్రేయస్కరం అంటున్నారు కదండి శశి గారు. ఇందులో ఉన్న సాధక బాధకాల గురించి మనం మరోసారి కలిసినప్పుడు ముచ్చటించుకుందాం.